ఆ యాంకర్ శ్యామల అంటే ఏందో చూద్దాం. టీరా కండువా టీరా. నేనే అది నేనే చూడాలని ఉందే. ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి సోదరిమణులారా, పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్ వరద బాధితులకు గాని అది ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ కారు చూపే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకొస్తే కపాలం పగిలిపోతే. దయచేసి కనులు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. అటు చూడు బే. మరి జగన్మోహన్ రెడ్డి కూడా ₹1 సహాయం ప్రకటించారు కదా. మీకు ఇచ్చారా? మాకైతే ఇవ్వలేదు. మీకు ఇచ్చారండి. దీనికి మీరు ఏమంటారు సార్? టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గూండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి. ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. అలాగే నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. చేమలక్కయ్య అలియాస్ చామలక్కయ్య పాపం ఏదో కొత్తగా అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు కదా అని చెప్పేసి ఎగిరెగిరి ఏదో వచ్చి నిన్ను నిరూపించుకోవాలని చెప్పేసి వీడియోలు చేయడం కాదు. తక్కువగా చూచాను అమ్మా, నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి ఆర్థిక. అందులో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, మనం మాట్లాడే దాని మీద ఎంతవరకు వాలిడేషన్ ఉంటుంది అనేది కూడా చూసుకుని మాట్లాడాలి చామలక్క. లేకపోతే పరువు పోద్ది. మేమేదో చాలా ఆనందంగా నీ ఐరన్ లెగ్ నువ్వు ప్రచారం చేసిన ప్రతి చోట ఓడిపోయింది. అవదు మరి మనది సామాన్యమైన పాదమా? ఐరన్ లెగ్గు పాదం దరిద్రుడా, అడుగు పెట్టావు ₹10. ఇలాగే నువ్వు 10 కాలాలు చల్లగా ఉండి అదే పార్టీలో ప్రచారం చేసుకుంటూ ఉండాలని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నేను చచ్చిపోతా, నేను బతకను. విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కత్తి ఎక్కడ? నిన్ను ఏదో టార్గెట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తు. సరే, ఏదో అధికార ప్రతినిధి ఇచ్చిన వెంటనే పాపం ఆతృతగా వచ్చేసి నువ్వు నిరూపించుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో చేసాం. అందులో తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అందులో ఏమన్నా అంటే చీమకు కూడా బిచ్చం పెట్టని తండ్రి కొడుకులట. ఏదైతే నువ్వు పార్టీలో ఉన్నావో ఆయన గారు కావచ్చు, ఆయన తండ్రి గారు కావచ్చు, గవర్నమెంట్ తరపున కాకుండా నీకు చేసే దమ్ము లేకపోతే అని మూసు కూర్చో. సొంతంగా వాళ్ళు ప్రజలకు చేసింది గాని కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. లేకపోతే ప్రజలకు పెట్టింది గాని ఏనాడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలైతే చూసింది లేదు. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఏదో తేడాగా ఉంది. వాళ్ళ నాన్నగారు తెలివితేటలు అక్కడికి పోతాయి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.